మీరు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? అయితే ఇలా ప్రార్థన చేయండి. బైబిల్లో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరుకు అర్థం ఏంటంటే వేదన. వాళ్ళ తల్లి ఆయనని ఎంతో వేదన పడి నేను ఇతన్ని కంటిని అని చెప్పి ఆయనకి ఎబ్బేజు అనే పేరు పెట్టిందంట. ఆయనకి ఎప్పుడైతే ఎబ్బేజు అనే పేరు కలిగి ఉన్నాడో అప్పటి నుంచి అందరూ కూడా ఆయనతో మాట్లాడడం మానేసేవారు. ఎందుకంటే ఆయన పేరులోనే వేదన, పెయిన్ అని ఉంది కాబట్టి అందరూ కూడా ఆయనని ఒక దురదృష్టవంతుడు, ఇతని ద్వారా మనకి ఏమి కలిసి రాదు, ఇతనితో మనం ఉంటే మనకు కూడా వేదనలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, ఇతని దురదృష్టం అంతా మనకు వస్తుందేమో అని చెప్పి అతన్ని ఎవరూ కూడా మరి ఆదరించేవారు కాదు, వారితో కలుపుకునేవారు కాదు. అయితే ఎబ్బేజు చాలా కాలము మరి బాధపడ్డాడు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని. అయితే ఒకరోజు ఆ బాధలో ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పనా? ప్రభువా, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా యొక్క బౌండరీస్ నువ్వు విశాలంగా చేయి, నీ చెయ్యి నాకెప్పుడు తోడుగా ఉంచు, ఏ కీడులో ఏ అపాయంలో పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు. ఎప్పుడైతే ఈ 4 విషయాలు తన ప్రార్థనలో చెప్పాడో తన జీవితము పూర్తిగా దేవుడు మార్చేశాడండి. మరి బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడింది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనపరచబడ్డాడంట. హల్లెలూయా. ఎక్కడైతే వేదనని చెప్పారో, ఎక్కడైతే దురదృష్టవంతుడు అని అన్నారో, ఎక్కడైతే ఇతని వల్ల మనకి ఏం కలిసి రాదురా అని చెప్పుకున్నారో అదే స్థలంలో దేవుడు అతని తలని పైకెత్తాడు. ఈరోజు నీవు కూడా ఇలాగే ఉన్నావేమో, ఎబ్బేజు లాగానే వేదనతో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, మరి దరిద్రతను అనుభవిస్తున్నావేమో, పేదరికంలో ఉన్నావేమో. అందరూ నిన్ను చూసి దురదృష్టవంతుడు, దురదృష్టవంతురాలు, వీరితో ఎవరు మాట్లాడకండి, వీరిని మన ఇంట్లో ఉంచుకుంటే, వీరితో మాట్లాడితే వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఒక శాపము, ఆ దురదృష్టము, ఆ పేదరికము, ఆ బాధలు మనకొచ్చేస్తాయి, కాబట్టి వీరిని దూరం పెట్టండి అని చెప్పి మీ గురించి అలా మాట్లాడుకుంటా ఉన్నారేమో. అయితే నువ్వు కూడా ఎబ్బేజ్లా ప్రార్థన చేయొచ్చుగా. ఒకసారి ఈ 4 మాటలు చెప్పొచ్చుగా. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నా సరిహద్దులన్నీ విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. చిన్న ప్రార్థన కదండి. ఈ 4 మాటలు విశ్వాసంతో మీ నోటితో ప్రకటించండి. ఆశీర్వాదము అనేది ఎక్కడో పరలోకం నుంచి పడదు, కానీ నీ నోటిలోనే ఉంది ఆశీర్వాదం. నీ నోటితో నువ్వు విశ్వాసంతో ఒప్పుకుంటే ప్రభువు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొని నీ దగ్గరికి వస్తాడు. యథార్థ హృదయంతో చేసేటువంటి ప్రార్థన ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడు మీ ప్రతి వేదనను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.